నిన్న ఆయన నా దగ్గరికి వచ్చి అడిగాడు, స్వామి భగవంతుడు సర్వవ్యాపి అని అంటూ 4 గోడల మధ్య తీసుకొచ్చి పెడుతున్నారు, ఇది ఎంత మటుకు న్యాయం మీరు చేస్తుండే పని అన్నాడు. నా దగ్గరికి వచ్చి అడిగాడు, సర్వవ్యాపి భగవంతుడిని ఒక చెంపని అంటున్నారు, 4 గోడల మధ్యలో తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ ఉన్నాడు భగవంతుడు అని అంటున్నా, మీరు చెప్పే 2 పరస్పర విరుద్ధంగా ఉన్నాయని. అలా కాదురా నాయన, భగవంతుడు సర్వవ్యాపి అనే దాంట్లో సందేహం లేదు. ఇందుగరడందు లేడని సందేహము గలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కరడు దానవాగ్రణ వింటే అని భాగవతంలో చెప్పలేదా? అది నిజం. కానీ ఈ 4 గోడల మధ్యలో ఎందుకు తీసుకొచ్చి పెడుతున్నారు అని అంటే, ఎవడికైతే సర్వత్రా భగవంతుణ్ణి చూడటానికి సంస్కారం అనేది లేదో, ఆ పరిపక్వత లేదో, వాడి కోసమని చెప్పేసి. నువ్వు నిజంగా ప్రహ్లాదుల్లాగా ప్రతి కణంలోనూ భగవంతుణ్ణి చూచేటటువంటి పరిపక్వత కలిగిన వాడివైతే నువ్వు ఇక్కడికి రావాల్సిన పని లేదు. ఇది నీకు ప్రతి ఒక్క కణంలో భగవంతుడు దర్శనమిస్తున్నాడు. కానీ అందరూ ప్రహ్లాదుల్లాగా ఉండరు కదా నాయన. అటువంటి వాళ్లకు భగవంతుడు ఇక్కడ ఉన్నాడు, నువ్వు ఇక్కడికి వచ్చి ఉపాసన చెయ్యి అని చెబితే వాళ్ళ యొక్క మనస్సు అక్కడ లగ్నమవుతుంది అనటం కోసం మేము ఇక్కడ భగవంతుడిని ప్రతిష్ఠిస్తున్నాం. కానీ సర్వవ్యాపి అయిన భగవంతుడిని సంకోచం చెయ్యాలనే దృష్టిలో మేము చేయటం లేదు. భగవంతుడు సర్వవ్యాపి అనటంలో ఏ విధమైనటువంటి సందేహానికి ఆస్కారం లేదు. లేకపోతే నృసింహావతారం ఎందుకు వచ్చింది నాయన? నృసింహావతారం అనేటటువంటి రావటానికి 2 కారణాలు భాగవతంలోనే చెప్పారు. 2 కారణాలట. భగవంతుడు స్తంభం నుంచి ఆవిర్భవించింది ఎందుకు అని అంటే, ఒకటి తన యొక్క భక్తుని మాటను నిజం చెయ్యటానికి. తన భక్తుడు ప్రహ్లాదుడు ఏమన్నాడు? హిరణ్యకశిపు వాడి తండ్రుడు, అరే నువ్వు అంతటా ఉన్నాడు అంటున్నావు, ఈ స్తంభంలో ఉన్నాడటరా. స్తంభంలోనూ ఉన్నాడు నాన్న అన్నాడు. ఆ ప్రహ్లాదుడి మాటను నిజం చెయ్యాలి ఒకటి. రెండోది తాను సర్వవ్యాపి అనేది చాటాలి. తాను సర్వవ్యాపి అనేదాన్ని ప్రకటించాలి. ఈ 2 కారణాలను పుచ్చుకొని భగవంతుడు స్తంభం నుంచి ఆవిర్భవించాడు అని భాగవతం చెబుతున్నది. కాబట్టి భగవంతుడు సర్వవ్యాపి అనటంలో ఏమాత్రం సందేహం లేదు. సర్వత్రా భగవంతుడు ఉన్నాడు. కానీ సర్వత్రా భగవంతుడిని చూసేంత పరిపక్వత మనకు రాలేదు. అది రావాలి. ఎప్పటికొస్తుందో తెలియదు. అది వచ్చే వరకు ఇలా దేవాలయంలో భగవంతుడి యొక్క మూర్తిని ప్రతిష్ఠించి అక్కడ ఆ భగవంతుడిని ఆరాధించడం అనేది మన కర్తవ్యం అవుతుంది. అందుకు ఒక సామాన్యుడైనటువంటి వ్యక్తికి కూడా భగవంతుడి యొక్క ఆరాధన చేసుకోవటానికి, భగవద్ దర్శనం చేయటానికి, భగవత్ స్మరణం చేయటానికి ఒక అవకాశం కల్పించాలనే దృష్టితో ఈ దేవాలయం నిర్మించి అక్కడ దేవతామూర్తిని శాస్త్రోక్త విధానంతో ప్రతిష్ఠ చేయటం అనేది జరుగుతున్నది. అది ఎవరో తెచ్చి ఊరిక అలా పెడితే అక్కడ సాన్నిధ్యం ఉండదు. ఆ శాస్త్రోక్తమైన విధానంతో ప్రతిష్ఠ చేస్తేనే తప్ప లేకపోతే అక్కడ సాన్నిధ్యం ఉండదు. అందుకు ఆ శాస్త్రంలో చెప్పినటువంటి రీతిలో ఆ భగవంతుడి యొక్క మూర్తిని అక్కడ ప్రతిష్ఠించి, మీరందరూ ఇక్కడికి వచ్చి భగవంతుడిని ఆరాధించుకోండి అయ్యా మేము జనానికి చెబుతున్నాం. కానీ దానివల్ల భగవంతుడి యొక్క సర్వవ్యాపిత్వానికి భంగమేం రాదురా నాయన నేను జవాబు చెప్పాను. అందువల్ల మనం ఇక్కడ భగవంతుణ్ణి ఆ అత్యంతమైనటువంటి శ్రద్ధాభక్తులతో ఆరాధించి కృతార్థులం కావాలనే దృష్టితో